మేమందరము భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రము ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రబోధ క్షేత్రం వైకుంఠపురం గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా చూడ్డానికి వెళ్ళామండి. అక్కడ వేదవ్యాసుల వారు జననం గురించి, ఆయన మహాభారతంలో ధర్మరాజుకి ధృతరాష్ట్రుడికి చెప్పిన విధానాల గురించి, ఆయన శిష్యులతో ఆయన వేదాల గురించి చెబుతున్న చిత్రాలను, వేదవ్యాసుల వారి శిష్యులు 6 పైల మహర్షి, వైశంపాయన మహర్షి, జైమిని మహర్షి, సుమంత మహర్షి, సూత మహర్షి, సుఖ మహర్షితో ఆయన చెప్తున్నట్టు అవి చూడడానికి ఎంత అందంగా ఉందోనండి. అక్కడ 7 అడుగుల పైనే ఉంటుందండి చిత్రపటం. మనం ఎటు చూస్తుంటే అటువైపు మనకైసే చూస్తున్నారేమో వేదవ్యాసుల వారు అన్నట్టు ఉందండి. అక్కడ మీ అందరూ కూడా చూడడానికి వెళ్ళండి, బాగుంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందా ప్రశాంతంగా ఉన్నట్లున్నారు. అంతేంటంటే మీ చతుర్శ్రీ భగవద్గీత ఆరాధన శుద్ధ సత్యం మనతో చేపిస్తాను. ఫోటోస్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. ఒక్కసారి వ్యాసదేవుడు వారిని చూడండి. ఫోన్ ఆపేస్తే ఎవరు చూసినా కానీ మనం ఎటు వెళ్తున్నా కానీ వ్యాసదేవుడు వారు మనమైతే చూస్తున్నట్టు ఉంటారు జీవమూర్తిగా. మనమైతే అంటే నిజంగా అండి భగవంతుని మనం ఫోటోగా కాదు, వారు అక్కడ ఉన్నారు సజీవంగా కొలువు తీరారు. అంటే సత్యవతి మాత పరాశర మహర్షి అమ్మ. ఇక్కడ వ్యాసదేవుల వారు జన్మ తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు దేవతల ఆశీర్వాదం తీసుకొని తపస్సుకి వెళ్ళిపోతానంటారు. అప్పుడు తెల్లడు అంటదనమాట, పుట్టంలోనే వెళ్ళిపోతే ఎలాగా అంటే మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు నేను వస్తానమ్మా. ఇక్కడేమో వ్యాసదేవుల వారు మానవుల కోసం అంటే ప్రతి ఒక్క మానవుడి దుఃఖాన్ని పోగొట్టడం కోసం తపస్సు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ తల్లి తలుచుకుంటారు అనమాట, కురువంశం నిర్వంశం అయిపోయింది అని చెప్పేసి వ్యాస మహర్షిని తలుచుకుంటే అప్పుడు రాజ్యానికి వచ్చినప్పుడు పాదాలకు పూజ చేస్తున్నారు. ఇక్కడేమో భీష్మ పితామహులు, సత్యవతి మాత, వ్యాసదేవుల వారు అన్నమాట. ఇక్కడ ఈ సన్నివేశంగా పూజ చేసిన ఏంటంటే మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడి జన్మకు కారణమవుతారు. ఇక్కడ గాంధారి మాత గర్భం విచ్ఛిన్నం చేసుకుంటారు. అప్పుడు వ్యాసదేవుల వారు వచ్చి 101 కుండలు ఆ పిండాలను భద్రపరిచి కౌరవుల జన్మకు కారణమవుతారు. ఇక్కడ సత్యవతి మాత వ్యాసదేవుల వారు అంటే రాబోయే కాలాన్ని చూసి బాధపడ్డంటే తట్టుకోలేమమ్మా వచ్చేయి అని చెప్పేసి మన ప్రస్థానాన్ని తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వ్యాసదేవుల వారు కుంతీమాత, పాండవులు అన్నమాట. లక్క ఇల్లు దహనం అయిపోయినప్పుడు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఏకచక్రంలో వెళ్ళండి అని చెప్తారు. ఇక్కడ వ్యాసదేవుల వారు పాండవులు అన్నమాట. ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి వెళ్ళమని చెప్తారు. వేదవ్యాసుల వాళ్ళ భక్తులు అన్నమాట. వేదవతి, వేదనిధి. అయితే వేదవ్యాసుల గారి కోసం తపన పడతారు. వేదవ్యాసుల గారిని ప్రార్థించుకున్నాక వాళ్ళకి సంతానం కావాలి అంటే పుత్ర సంతానం కలుగుతుంది. తర్వాత వేదవ్యాసుల వారిని వాళ్ళు గంగా నది తీరాన కనుక్కొని ఇంటికి ఆహ్వానించుకుంటారు. ఆహ్వానించుకొని అతిథి సౌకర్యాలు తీర్చుకున్నాక తర్వాత అడుగుతారు, తండ్రి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు దర్శించగలం, మేము ఎక్కడ దర్శించాలి అంటే ఏం చేయాలంటే ఎక్కడైతే భగవంతుడు బోధ, భగవత్ అనుభూతి కలిగించే బోధ, ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఉంటారో వాళ్ళల్లో నేను ఉంటాను, భగవంతుడి గురించి చెప్పే చోటల్లో నేను ఉంటాను. చిరంజీవిగా ఉన్నారు ఆయన. ఇక్కడ మీకు ఇవన్నీ తెలియజేస్తున్నారు అంటే ఆయన ఉన్నారు. వ్యాసదేవులు ఉన్నారమ్మా. ధృతరాష్ట్రుడు వాళ్ళ కొడుకుల ప్రవర్తన సరిగ్గా ఉంటుంది కదా, వాళ్ళకి చెప్తా ఉన్నారనమాట, నీ కొడుకుల ప్రవర్తన సరిగ్గా లేదయ్యా, వాళ్ళని సరి చేసుకోలేకపోతే వాళ్ళే నష్టపోతారు అని. భగవంతుడు ప్రేమగానే చెప్తూ ఉన్నారు. ప్రేమ అవుతారు వ్యాసదేవులు వారితో. అంత ప్రేమగా చెప్తున్నారు. అధికారం అలా ఏం లేదు, మార్చాలి అని శాసించడం కూడా లేదు. ప్రేమ ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదా, తెలుసుకోవడం కోసం వ్యాసదేవులు గారు అతనికి కంటి చూపిస్తానంటారనమాట, దివ్య దృష్టి. కానీ నా భక్తుల మంత్రి అన్న సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించుకుంటారు. ఇక్కడ అభిమన్యుడు చనిపోతాడు.
ధర్మరాజు అర్జునుడు ఉండడు అన్నమాట. కానీ అర్జునుడికి ఎలా తెలియజేయాలి అతని కొడుకు చనిపోయాడని అని బాధపడుతూ భయపడుతున్నప్పుడు వ్యాసదేవుల వారు అనునయిస్తున్నారు. పుట్టిన వాళ్ళు చనిపోక తప్పదు, ఇది సహజము, ధైర్యంతో ఉండు, ఇంకా యుద్ధం ఉంది, ఏమీ జరగదు, అంత మంచి జరుగుతుంది అని అనునయిస్తూ ప్రేమతోనే చెప్తున్నారు. ఇక్కడ వ్యాసదేవుల వారు కీటకం అన్నమాట. అయితే కీటకం వెళ్తూ ఉన్నప్పుడు వ్యాసదేవుల వారు చూస్తారు, ఆ కీటకం భయపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకు భయపడుతున్నావు అంటే, పడిపోయి చనిపోతానేమో, బండి వస్తుంది కదా, దాని కింద పడి చనిపోతాను అని భయం వేస్తుంది, ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది కదా అంటారు. అయితే ప్రాణభయం లేకుండా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నువ్వు బండి కింద పడి చనిపోమంటే చనిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మానవ జన్మ ఒక 10 జన్మల తర్వాత ఒక సద్గురువు చేరి జ్ఞానబోధ తెలుసుకొని అవగాహన చేసుకొని మోక్షాన్ని పొందాలి. అంటే ఈ 10 జన్మలు కూడా వ్యాసదేవుల వారి అనుగ్రహంతోనే జరిగింది. నిజానికి ప్రేమ స్వరూపులు కాబట్టి మనం మానవ జన్మే పొందాము, ఈ జన్మలో మనం మోక్షం పొందాలి అన్నప్పుడు ఆయన అనుగ్రహించి ఏ విధమైన జ్ఞానం తెలుసుకోవాలో తెలియజేస్తారు. వ్యాసదేవుల వారు మా చేతులు చాచి అర్థిస్తున్నాను అని చెప్తున్నారు. ఎక్కడైతే ధర్మాన్ని పట్టుకుంటే అర్థకామాలు వాటి వెనకాలే వస్తాయి, కానీ అర్థకామాలు వెనకాల పడిపోతున్నారు మీరు. ధర్మాన్ని పట్టుకోండి. ధర్మం అంటే ఏదో కాదు, భగవంతుడు బోధ. భగవంతుడు ఏదైతే చెప్తున్నారో అది, ఆ భగవంతుడు చెప్పిన ధర్మాలను ఆచరిస్తున్నప్పుడు నీతితో కూడిన వైభవము, విజయము, సంపద అన్నీ మీ వెనకాల వస్తాయి అని చెప్తున్నారు. చాలా చాలా బాగుంది. చాలా మనసుకి అద్భుతంగా అనిపించింది, హాయిగా అనిపించింది. చాలా ధ్యానం చేసుకున్నాము, చాలా బాగా ధ్యానం కుదిరింది, చాలా బాగా అనిపించింది. మాకు భగవంతుని గురించి తెలుసుకున్నాం, వ్యాస మహర్షి గురించి తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. మేము విజయవాడ నుంచి వచ్చామండి. వ్యాసుల వారి గురించి చూడడం, తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. మేము చదివి మర్చిపోయినవి కూడా మళ్ళీ ఆ చిత్రపటం ద్వారా చూడడం ద్వారా మాకు మళ్ళీ అన్నీ గుర్తుకు వచ్చి, మళ్ళీ మేము వ్యాసుల వారు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయామేమో, మేము ధర్మరాజు దగ్గరికి, పాండవుల దగ్గరికి, కురువంశానికి వెళ్ళామేమో, అక్కడ యుద్ధం జరిగిందేమో, తనేమో ధృతరాష్ట్రుడు అలా చెప్తున్నారు వ్యాసుల వారు, అవన్నీ చూస్తుంటే అవి చాలా చాలా ఆనందంగా మేము మళ్ళీ వ్యాసుల వారితోనే మాట్లాడుతున్నట్టు, ఆయన మమ్మల్ని చూస్తున్నట్టు, ఆ చిత్రపటం చూస్తుంటే ఆయన మమ్మల్ని చూస్తున్నట్టు, ఎటువైపు తిరిగిన చిన్నపిల్లలు ఆడుకున్నట్టు, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు చూసినా ఆయన మాకేసే చూస్తున్నట్టు చాలా ఆనందం కలిగింది మాకు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఒక రోజంతా మేము ఇక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పి మళ్ళీ మేము వచ్చిన అందరం, మా గ్రూప్ అందరం అనుకుంటున్నామండి. మళ్ళీ వస్తాం ఒకసారి. జై శ్రీమన్నారాయణ. సరిగ్గా చేయండి, సరిగ్గా చేయండి అంటున్నా. రండి. తులసివనం చూస్తేనే ఎంత బాగుందో, బృందావనంలో ఉన్నట్లేదు తులసివనం. కృష్ణుడు ఉంటే తులసివనంలోనే ఉన్నట్టున్నాడు. ఇది బృందావనంలో ఉంది తులసివనం. రామ తులసి, కృష్ణ తులసి, రకరకాల తులసిలు ఉన్నాయి.
ఇది నాటు తులసి కదా. పట్టించదు.